నమస్తే, నేను మీ మేరు రాజేష్, మన కర్తవ్యం న్యూస్. ప్రస్తుతం మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాకి ఆనంద్ గారు ఉన్నారు. వారి రాజకీయ ప్రస్తావం గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. ఆర్థికంగా రాజకీయంగా? ఆర్థికంగా బాగున్నాను, రాజకీయంగా బాగున్నాను. రాజకీయ ప్రస్తావం మీరు ఏ సంవత్సర కాలంలో రాజకీయానికి ఎంట్రీ ఇచ్చారు? నేను మొదటిగా ఎన్ఎస్ఐ పాలిటెక్నిక్ కాలేజ్ కన్వీనర్గా చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో పాదయాత్ర చేస్తే తనకు ఆకర్షితులై నేను కూడా తనతో ఉమ్మడి మెదక్ జిల్లాలో నర్సాపూర్ నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిరంటే వెంటనే తన దగ్గరికి వెళ్ళి, అన్న నేను కూడా యూత్ కాంగ్రెస్ కార్యకర్తనని చెప్తే తను వెంటనే నన్ను వెన్ను తట్టి వెరీ గుడ్ అని చెప్పేసి నా భుజం పైన తట్టి రాజకీయాల్లో ముందుండాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఆ సమయంలోనే 2005లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారం రాగానే ఇంకా కూడా నేను చురుకుగా యూత్ కాంగ్రెస్లో, యువజన కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డిగా వీరాభిమానిగా నేను చురుకుగా పాల్గొని రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ 2005లో కూడా ఆ రోజు పార్లమెంట్ సభ్యుడు సర్వే సత్యనారాయణ గారు ఉన్నారు. అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు గీతారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదంతో నాకు 2005లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కూడా నాకు రావడం జరిగింది. అప్పుడు యువ నాయకునిగా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా కాంటెస్ట్ చేయడం జరిగింది. ప్రజలు నాకు మంచి ఆశీర్వాదం ఇచ్చారు. తక్కువ ఓట్లతో నేను ఓటమి పాలయ్యాను. అదేవిధంగా కొనసాగుతూ ఉండి కూడా నేను 2016లో సిద్దిపేటలో ఏకైకంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద నేను ఒక్కనే గెలవడం జరిగింది. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీలో మీరు కౌన్సిలర్గా పోటీ చేసి ఉన్న కౌన్సిలర్లు ఎంతమందినో అంతమందిని ఒక్కరు మీరు గెలిచారు. మీరు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత ఒక సుదీర్ఘకాలం, ఒక 2 నుంచి 3 నెలల మధ్య కాలంలోనే బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళారు. ఎందుకోసం? ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనం గెలవగానే అక్కడి నుంచి ఫోన్లు, మీరు రావాలి ఖచ్చితంగా అనేసి ఒకలాంటి. అయినా కూడా నేను 3 నెలల దాకా నేను వేచి ఉంటే కూడా కనీసం సపాయాల్లో కూడా నా మాట వినకుండా చేసి నన్ను కావాలని పిలుచుకొని నన్ను రాజకీయంగా ఈరోజు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ నాయకులు. అంటే ఇబ్బందులు అంటే ఏ రకంగా గురి చేశారు అన్న? అప్పుడున్నటువంటి ఇంద్రమ్మ, మా తాతల గారికి మా నాన్నగారికి జాగాలి అసెంబ్లీ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్లో కొన్ని రకాల ఇబ్బందులు పెట్టి నువ్వు ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీలోకి రావాలని. అంటే పార్టీలోకి మీరు వెళ్ళదా అంటే ఈ రకంగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారా? ఇబ్బందులకు గురి చేశారు. పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు కౌన్సిలర్ 2021 కౌన్సిలర్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి మళ్ళీ కౌన్సిలర్గా మీరు గెలిచారు. మరి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కొనసాగక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారు? వాస్తవాన్ని చెప్పాలంటే అక్కడ దళితులకు ముఖ్యంగా విలువలు లేవు. ఒక్క మనిషిని మనిషిలా చూసినటువంటి దళితులకు విలువ లేదు అన్నప్పుడు గతంలోనే మీరు బీఆర్ఎస్ పార్టీలోకి పోయి మీకు నచ్చకుంటే గతంలోనే వచ్చేదండి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రావాల్సి వచ్చింది? వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో వాళ్ళకి తెలుసు ఈయన ఏ పరిస్థితిలో కూడా నాకు బీఆర్ఎస్ బీఫామ్ ఇవ్వడానికి కారణం కూడా ఏంటంటే ఈయన గెలుస్తాడు, ప్రజల్లో మంచి పేరుంది అని ఆలోచన, నా మీద ప్రేమతో ఇవ్వలేదు. వాళ్ళు సర్వేలు చూసుకొని నా మీద అభిమానం లేదు వాళ్ళకు, అయినా టికెట్ ఇస్తే గెలుస్తాడు అన్న ఆలోచనతోనే నాకు టికెట్ ఇవ్వడం జరిగింది తప్ప. కానీ మళ్ళీ కూడా నేను గెలిచి కాంగ్రెస్లో అయినా గెలవడం జరిగింది, బీఆర్ఎస్లో ఉండి కూడా గెలిచినట్టు నా వ్యక్తిగతమైనటువంటి గెలిపే అని చెప్పి నేను చెప్పగలను. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు ఒక ప్రోగ్రామ్ అయితే చేశారు. ఆ ప్రోగ్రానికి దరిదాపు ఒక 2000 మంది అటు కార్మికులకు, మున్సిపల్ కార్మికులకు, ఇంకొంతమంది వార్డు వాళ్ళకి దుస్తులు పంచి మైనంపల్లి హనుమంతరావు గారిని పిలిపించి ప్రోగ్రాం చేశారు గ్రాండ్గా. దీనికి అసలు కారణం ఏంటి? అంటే రాజకీయ పరంగా ఇంకా ఎదగడానికి మైనంపల్లి హనుమంతరావు గారితో చనువుగా ఉంటున్నారా? వాస్తవానికి మీకు అందరికీ తెలుసు, రాజకీయంగా నేను మొదటి నుంచి కూడా ఎన్ఎస్ఏలో కావచ్చు, యువజన కాంగ్రెస్లో కావచ్చు, ఎస్ఎస్ఎల్ జిల్లా విభాగంలో కూడా జిల్లా ఉమ్మడి 10 నియోజకవర్గాల ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా నేను ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినాను. నేను ఎక్కడున్నా కూడా చురుకుగా కార్యకర్తగా పనిచేస్తాను. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే
రేవంత్ రెడ్డి గారి జన్మదినం చేయాలని చెప్పేసి నా మనసు నాకు తట్టి నేను వెంటనే రేవంత్ రెడ్డి గారి జన్మదినం చేయాలనేసి నాకు ఆలోచన వచ్చింది. దీనికి ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు గారు పిలవడం జరిగింది. దానికి వెంటనే కూడా తను సానుకూలంగా స్పందించి నేను వస్తాను తమ్ముడు అని చెప్పి మైనంపల్లి హనుమంతరావు కూడా రావడం జరిగింది. మేము ఆ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజయవంతంగా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి మీతోని పాటు ఎంతమంది వెళ్ళారు? నాతో పాటు 5 కౌన్సిలర్స్. గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సిద్దిపేట మున్సిపల్ పైన అవిశ్వాస తీర్మానం చేస్తామని మాటలు బలంగా వినిపించినాయి, కానీ దానికి ఎలాంటి స్పందన రాలేదు. ఎందుకోసం? వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్స్ కూడా ఇబ్బందికరంగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం లేక మాతో కూడా కాంగ్రెస్ తో కలిసి మాకు అవిశ్వాసం చేస్తామని చెప్పేస్తే వాళ్ళు కూడా కొంచెం మంది కౌన్సిలర్స్ మాతో వచ్చి కూడా ఒక దగ్గర కూర్చొని డిస్కస్ చర్చ జరిగింది. దాన్ని కొంచెం మంది ఓర్వలేక దాన్ని చెడగొట్టారు తప్ప కానీ లేకుంటే అవిశ్వాసం నెగ్గే వాళ్ళమే. కొంచెం మంది నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇంకా కొంచెం నాయకులు కావచ్చు, దాన్ని కావాలని చెడగొట్టడం. కావాలని అని అంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి చాలా మంది ప్రయత్నాలు చేశారు, అవుతుంది రేపో మాపో అవిశ్వాసం జరుగుతుంది అని చెప్పి. అంటే ఉన్న ఒత్తిడి వలన, లేదంటే ఇంకా వేరే కారణం వల్ల కాలేదా? అంటే జైన్ అయిన వాళ్ళు కూడా ఇంకా వేరే ఫర్దర్ గా ఏదైనా ఆలోచనలో ఉండి కాలేదా? అట్లాంటిది ఏం లేదు. జైన్ అయిన వాళ్ళు కూడా అందరం కూడా 5 ఐక్యమత్యంగానే ఉన్నాము. కొంచెం మంది నాయకులు ఇక్కడ ఉన్నటువంటి సిద్దిపేటలో బలమైన నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కావచ్చు, 20 ఏళ్ల నుంచి పాలిస్తున్న మాజీ చైర్మన్ రాజనరస్ గారు కావచ్చు, వాళ్ళు మింగించుకోలేక వీళ్ళు ఎక్కడ చైర్మన్ అవుతారని చెప్పేసి కొంచెం మంది కౌన్సిలర్లను బెదిరియడం, ఓ రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా బెదిరించడం జరిగింది తప్ప కానీ లేకుంటే మేము అవిశ్వాసం నెగ్గే వాళ్ళం. ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ చైర్మన్ ఉండేది. ఈరోజు ఇంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు జైన్ కాకముందు ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు, అందరూ కూడా చేయలేని పని మీరు ఇంత గ్రాండ్ గా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా, అంటే మీరు ఏదన్నా పదవి ఆశించి చేస్తున్నారా, లేదా పేరు గురించి ఆలోచించి చేస్తున్నారా? వాస్తవానికి ఏంటంటే పదవి ఆశించడం అనేది హైకమాండ్ చూసుకుంటుంది. పదవి ఆశించుడు అంటే ఇప్పుడు మీకన్నా సీనియర్ నాయకులు ఉన్నారు. గతంలో సీనియర్ నాయకులు ఏ ప్రోగ్రామ్స్ అయినా అందరు కలిసి ఎక్కడ కూడా ఏకదాటిగా ప్రోగ్రామ్ చేయలేరు. కానీ మీరు వచ్చిన తర్వాత మైనంపల్లి హనుమంతరావును ఎక్కువ కాలంలో సిద్దిపేటకు రప్పించుకుంటా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మైనంపల్లి హనుమంతరావు గారు కూడా ఏంటంటే తను ఒక కార్యకర్తను ఎంకరేజ్ చేయడము, ఒక కార్యకర్తను ఉత్సాహపరచడము, ముందుగా వెళ్ళాలని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు గారికి ఉంది కాబట్టి తన ఆశీస్సులతో, తను చెప్పే విధానంతో ఆయన మాకు చురుకుగా ఉండాలని చెప్పి సిద్దిపేట ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే కాలంలో స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో చైర్మన్ ఖచ్చితంగా కొట్టాలని చెప్పేసి, స్థానిక సంస్థలో ముందుండాలని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు గారి సూచన మేరకు మేము ఈ చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు మీరు పార్టీలో అటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళారు, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి తిరిగి కాంగ్రెస్ కొంత గూటికి వచ్చారు. రానున్న రోజులల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే, మున్సిపల్ ఎలక్షన్లలో మళ్ళీ పోటీ చేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? ప్రజలకు మంచి చేస్తే ఏ నాయకునైనా గెలిపేయడానికి ముందుంటారు. ప్రజల్లో ఉండి మనం మంచి కార్యక్రమాలు చేసి ఎన్నో సోషల్ వర్కర్ ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలైన ప్రజలు, మా 37 వాళ్ళు ఎక్కువ దళితులు, బీసీలు, మైనార్టీ సోదరులు ఉంటారు. వాళ్ళందరికీ చేదోడు వాదోడు ప్రతి విషయాలు వాళ్ళకు ముందుండి వాళ్ళకి నేనున్నానని చెప్పేసి కరోనా సమయంలో కూడా వాళ్ళ కరోనా ఉత్పత్తి సమస్యల్లో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి నా సొంత నిధులతో నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఎవరు తోబుట్టు చెల్లెమ్మలు ఎవరు వచ్చి నా ఇంటికి కడుపు తట్టినా నేనున్నానని చెప్పేసి వాళ్ళ ముందుకెళ్ళి నేను పుస్తమెట్టలు ఇవ్వడం జరిగింది. ఇంకెవరికైనా ఇబ్బంది జరిగితే కూడా నా సోషల్ వర్క్ ద్వారా నేను సాయం చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రజలు నాకు ఆశీర్వాదం ఇస్తారు. నేను తప్పకుండా కూడా నేను రాబోయే కాలంలో కూడా ప్రజలు ఏ రకమైన తీర్పిస్తారో నాకు తెలుసు. మీరు పార్టీ మారిన తర్వాత హరీష్ రావు గారు తన అనుచరులు మీకు ఫోన్ కాల్ చేసి అద్దు అని చెప్పడం లేదా? చాలా రకాలుగా ఫోన్లు రావడం జరిగింది, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. అయినా కూడా నేను బ్యాక్ టు మై హోమ్, నేను ఏ పరిస్థితిలో కూడా నా హోమ్కి వెళ్ళిపోతాను చెప్పడం జరిగింది. అంటే ఇట్లా మీరు చెప్పారు కదా, చాలా సార్లు ప్రోగ్రాంలల్లో నాకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే పునర్జన్మనిచ్చింది మంత్రి హరీష్ రావు గారే అని చాలా సార్లు చెప్పారు. ఇలా హరీష్ రావు గారికి అన్యాయం చేసి పార్టీ మారడు కరెక్టేనా? ఆ రోజు కరోనా విపత్తు సమయాల్లో మా మున్సిపల్ ద్వారా మాకు ఒక ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మాకు ఒక ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. మేము ఆ రకంగా ఎందుకు అన్నామనంటే మాది బడుగు బలైన ప్రజలు, ఎస్సీ మైనార్టీ సోదరులు వాళ్ళు ఉంటారు. దళిత బంధు ఏదైతే నువ్వు పెట్టినవో దళిత బంధు నా వాడుకు ఎక్కువ ఇస్తావని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి హరీష్ రావు గారిని మేము ఎత్తుకోవడం జరిగింది. కానీ తొందరలోనే తను మమ్మల్ని దించేసి
దళిత బంధు అనేది ఎవరికి కూడా వాళ్ళు ఒక 5గురికి ఇచ్చి మేము ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ఇచ్చిన అని చెప్పించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు దళిత బంధు విషయాల్లో దళితులను ఇబ్బంది పెట్టినటువంటి దళిత బంధు. ఈ దళిత బంధు విషయంకి వస్తే మీ వార్డుకు వచ్చిన దళిత బంధులో సాకి ఆనంద్ గారికి సంబంధించిన కుటుంబ సభ్యులకే దళిత బంధు ఇచ్చుకున్నారని బయట ప్రజలు అంటున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఐదు దళిత బంధు ఇవ్వడం జరిగిందని పేర్లతో సహా క్లియర్ గా చెప్పగలుగుతాను. మీరు అడిగిన ప్రశ్న రైట్. నాకు ఇచ్చిన 5 జువ్వన్న ప్రసాద్ మాదిగ సమాజం, కొండి రాజవ్వ మాదిగ సమాజం, బత్తుల శ్రీనివాస్ 3, 4 సాకి శ్రీనివాస్, 5 గరిగె మహేశ్వర్. ఇంట్లో ఎవరు నా బంధువులు ఉన్నారో నా సొంత తమ్ముడు అంటే సాకి రఘు పెట్టినా ఒకసారి ఆలోచన చేయాలి. నా సొంత అల్లుడు ఉంటాడు నటరాజన్ పెట్టినా ఆలోచన చేయాలి. ఈ 5 నా బంధుత్వం ఎవరున్నారో చెప్పాలి. ఇప్పుడు హరీష్ రావును విడిచిపెట్టి సొంత గుటికి వచ్చారు. అయితే మొన్న ఒకటి ఇన్సిడెంట్ జరిగింది, ఏది మన తెలంగాణ తల్లి విగ్రహం పైన. దానిపైన హరీష్ రావు గారు కామెంట్ చేశారు. దానిపైన ఏంటిది? వాస్తవానికి చెప్పాలంటే 10 ఏళ్ళు తెలంగాణ తల్లి గురించి ఊచి కూడా ఎత్తనటువంటి హరీష్ రావు గారు మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అధికారికంగా అఫీషియల్ గా చేస్తే ఓర్వక ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతా ఉన్నారు. సిద్దిపేటలో ఇక్కడ 2018లో కరీంనగర్ రోడ్డు రంగీలా డాబా దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం పడిపోతే చెత్తకుండెలా పడేసినటువంటి ఈ హరీష్ రావు గారు ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. తెలంగాణ తల్లిపై ప్రేమ ఉంటే ఏ రోజన్నా తెలంగాణ తల్లిపై గురించి తెలంగాణ తల్లి విగ్రహం పెడతాను అసెంబ్లీలో ఏ రోజైనా మాట్లాడిండా? మరి సిద్దిపేటలో తన సొంత నియోజకవర్గంలో ఇలా ఈ విగ్రహం పడిపోతే 10 ఏళ్ళు వాళ్ళ 2018లో అధికారంలో ఉన్నారు. ఒక్కరోజు కూడా అక్కడికి పోయి చూసిన పాపాన లేదు హరీష్ రావు గారు. మరి ఈరోజు అన్ని కపట ప్రేమతో తెలంగాణ తల్లిని ఇలా వాళ్ళు అట్లాగా మార్చిరు ఇట్లాగా మార్చిరంటే 10 ఏళ్ళు మీరు పాలించి మరి ఏదైతే అసెంబ్లీలో పెట్టాలని చెప్పి మీకు ఆలోచన రాలేదు, సెక్రటేరియట్ లో పెట్టాలని ఆలోచన రాలేదు. మీరు ఆలోచించాలి హరీష్ రావు గారు ఏం చేస్తున్నారు మీరు ఒకసారి గమనించాలి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరంన్నర గడుస్తుంది. ఈ ఏదైతే గ్యారంటీలు అమలు చేయలేకపోవడంలో విఫలం అవుతుందని ప్రజలు వాపోతున్నారు. 7 లక్షల కోట్ల పైన అప్పు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా దశల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుంది. మనం చూస్తున్న 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం ముందు సాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న ఇందిరమ్మ స్కీమ్స్ కూడా సర్వే చేయడం జరిగింది. ఏదైతే కొన్ని స్కీమ్స్ ఉన్నాయో దశల వారీగా చేయడం జరుగుతుంది. గతంలో 10 ఏళ్ళు వాళ్ళు చేసినప్పుడు ఒక గృహలక్ష్మి లోన్ ఇవ్వడం జరిగిందా? ఒక గృహలక్ష్మి లోన్ ఒక పేదలకు హౌసింగ్ లోన్ ఇచ్చిరా? 5 లక్షలు అని చెప్పేసి 3 లక్షల రూపాయలు చెప్పారు. ఒక్కరికన్నా ఇచ్చిన దాఖలు ఉన్నాయని చెప్పి ఆలోచించారు. అంటే దశల వారీగా అంటే చెప్తున్న టైంకు కాకుండా ఇంకొక టైంకు గడిపి ఇట్లా రోజులు గడుపుతా ఉన్నారు, కానీ సంవత్సర కాలంలోనే పూర్తి చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు పూర్తి అవుతలేదని నాయకులు కూడా ఇటు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా సరే, అటు బీజేపీ పార్టీ నాయకులైనా సరే అంటున్నారు. బీఆర్ఎస్ నాయకులకి ఇంకేం పని ఉందండి వాళ్ళకు? బీఆర్ఎస్ నాయకులకి ఎప్పుడు చూడు మేం ప్రభుత్వంలో ఉంటే బాగుండేది అని చెప్పేసి ఒక ఈర్షగా ఒక ఎట్లాంటి వెటకారంగా మాట్లాడుతూ ఇలా ఆ రోజు 10 ఏళ్ళు వాళ్ళు పాలించినప్పుడు ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రోజు ప్రజాపాలనలో ప్రతిపక్షం హోదా ఇచ్చి ప్రజాపాలనలో ఎవరికైనా ధర్నా చేయొచ్చు అని చెప్పేసి ఒక్కరోజు కూడా ధర్నా చేస్తే కూడా ఇలా ప్రజాపాలనలో ప్రజాస్వామ్య దేశంలో కూడా మా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కావచ్చు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కల్పించింది. ఇలా స్కీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, దశల వారీగా వస్తాయి. దశల వారీ అంటే లేట్ అయినా కొద్ది ప్రజలు కూడా అనుకుంటున్నారు కదా, గత పాలకులు ఇలానే చేస్తున్నారు, ఈ పార్టీ నాయకులు కూడా ఇలానే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆశీర్వాదంతో ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా కూడా ఈ స్కీమ్స్ అనేవి త్వరలోనే కంప్లీట్ అవుతాయని చెప్పేసి మేము స్వేచ్ఛగా చెప్పగలుగుతున్నాం. దమ్ముంది కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. ఇప్పుడు రానున్న ఇటు సర్పంచ్ ఎలక్షన్లైనా, మున్సిపల్ ఎలక్షన్లైనా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లైనా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. మీ పట్టు నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోరా? తప్పకుండా స్థానిక సంస్థలో కాంగ్రెస్ ముందుంటుంది. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. రాబోయే కాలంలో సర్పంచ్లు కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఖచ్చితంగా కూడా 119 నియోజకవర్గాల కాంగ్రెస్ ముందుంటుందని చెప్పి. అంటే కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని మీరు చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీలోనే వర్గపోరు నడుస్తుందని బయట అంటున్నారు. ఎండ్ల వర్గపోరు లేదండి. బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు లేదు. కేటీఆర్ ఒక వర్గం, హరీష్ రావు ఒక వర్గం, కవిత ఒక వర్గం,
వాళ్ళ వర్గపోరు ఉన్నా కానీ బయటకు రాదు. కానీ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అనేది బయట ఇట్లా ఇట్లా ఇన్సిడెంట్ జరుగుతుంటే అందులో వాళ్ళకే ఇట్లా పడదు అని చెప్పి ఇట్లా బయటకు వస్తూ ఉంటాయి వార్తలు. అంతా ఏమి లేదు, అల్ల వర్గ పోరు ఉండదు, ఇళ్ళ వర్గ పోరు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ముందుకుంటది, అందరం కూడా సమైక్యంగానే పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం గురించి పక్కన పెడితే మన సిద్దిపేట జిల్లాలో మాత్రం, మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఎవరికి వారే పెత్తనంగా కాంగ్రెస్ పార్టీలో ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా వ్యవహరిస్తున్నారు. అదంతేం లేదు, ఎవరు సీనియర్ నాయకులు కావచ్చు వాళ్ళు కావచ్చు అందరు కలిసిపోవడమే జరుగుతుంది తప్ప కానీ అట్లాంటిది ఏం లేదు. చాలా వరకు సీనియర్లు జూనియర్లు కలవడం లేదు, ఇది చాలా మంది చెబుతున్నారు. మీకు మొన్న ఒక నిదర్శనం చూపిస్తాను ఇక్కడ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంలో ఆ రోజు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరూ రావడం జరిగింది, మేమందరం కలిసి పెట్టాము. ఇప్పుడు మన సిద్దిపేట మున్సిపల్ ఎలక్షన్లలో ఈసారి అన్న మున్సిపల్ని కైవసం చేసుకుంటారా లేదా? రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అధ్యక్షతన, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు అధ్యక్షతన ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని, ప్రజలు కూడా 20 ఏళ్ళు వీళ్ళపై విసుగు పెట్టి వీళ్ళ అరాచకాలు, వీళ్ళ దౌర్జన్యాలు, టిఆర్ఎస్ నాయకులు చేసిన దౌర్జన్యాలు వాళ్ళు విసుగు ఎత్తేసి ఖచ్చితంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి ముందున్నారు. మీరు చూస్తారు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి 43 వాళ్ళలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీ నాయకులు వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు అరాచకాలు ఉన్నాయి అని అంటున్నారు. 2016 నుంచి 2021 వరకు మీరు 24 లేదా 21 ఆ మధ్య కాలాన బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారు. మరి వారు చేసిన అరాచకాలను మీరు ఎందుకు బయట పెడతలేరు? ఆ రోజు కూడా చెప్పడం జరిగింది వాళ్ళకు, కానీ వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు, అక్కడ ఉన్నటువంటి పెద్ద అగ్రనాయకులు వాళ్ళదే నడిచింది తప్ప కానీ బడుగు బలమైన ప్రజల కార్యకర్తలను ఊసే వాళ్ళు చూసింది లేదు, వాళ్ళు పట్టించుకునే పాపానని. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ కాకుండా రానున్న సిద్దిపేట గడ్డ అంటే హరీష్ రావు అడ్డా అంటారు. ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నాను నేను, సిద్దిపేట గడ్డ హరీష్ రావు గడ్డ అంటే మైనంపల్లి హనుమంతరావు గారు వస్తే ఎందుకు భయం వేస్తుంది హరీష్ రావు గారు? నేను ఒకటే అడుగుతా ఉన్నాను కూడా, ఇలా పత్రికాముఖంగా ప్రశ్నలు అడుగుతున్నాను. మైనంపల్లి హనుమంతరావు గారు వస్తే మీకు భయం ఎందుకు వేస్తుంది టీఆర్ఎస్ నాయకులకు? ఆయన వచ్చి ప్రోగ్రామ్ చేస్తే గో బ్యాక్ అన్నటువంటి నాయకులు మీకు ఎందుకు భయం వేస్తుంది? మీరు ప్రజల్లో ఉన్నారు, సిద్దిపేటలో హరీష్ రావు గడ్డ అంటున్నారు. రాబోయే 2028లో స్థానిక సంస్థ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా నీకు ఓటమి తప్పదు. ఎందుకంటే సభాముఖంగా చెప్తున్నా, నీకు ఎట్టు ఓటమితో, ఎందుకంటే మీకు భయం వచ్చింది. మీకు మొన్న ఎంపీ ఎలక్షన్లో నీ లీడ్ ఎక్కడికి పోయిందో ఒకసారి ఆలోచన చేయాలి. ఎంపీ ఎలక్షన్లో హరీష్ రావు గారు లీడ్ తగ్గింది అని అంటే, ఎంపీ ఎలక్షన్ల కంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు, సిద్దిపేట ఇన్ఛార్జిగా మన మైనంపల్లి హనుమంతరావు గారు సిద్దిపేటను వివరిస్తారు. కానీ ఎంపీ ఎలక్షన్లలో మెదక్ క్యాండిడేట్ నీలం మధు గారు మన సిద్దిపేట నుంచి ఓట్లు తక్కువ పడి ఆయన ఓడిపోవడానికి కారణం జరిగింది. అంటే సిద్దిపేటలో మీరు అందరూ కలిసిమెలిసి ఉంటే నీలం మధు గారు ఎందుకు ఓడిపోతారు? యాక్చువల్గా కూడా నీలం మధు అనే వ్యక్తి బడుగు బలైన వ్యక్తి, ఊహించని ఓట్లు పడ్డాయి. అసలు ఏమన్నా అందరూ ఏమన్నారంటే అసలు నీలం మధు గారు గెలుస్తారా అని. కానీ వాస్తవానికి అప్పుడున్నటువంటి వెంకటరామరెడ్డి నిలబడ్డ వారికి ఒక్క వణికిచ్చింది నీలం మధు అనే వ్యక్తి. భయ ప్రాంతాలకు చెంది ఓటుకు 500 రూపాయలు ఇచ్చిరంటే ఒక బీఆర్ఎస్ నాయకులు మాత్రమే. దీనికి హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహించి ఈ సిద్దిపేటలో ఓటుకు 500 రూపాయలు ఇచ్చి అలా చేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవ్వరు కూడా డబ్బులు పంచరు. ఈ డబ్బు పంచే నీచ రాజకీయాలు చేసేది ఒక టిఆర్ఎస్ నాయకులు మాత్రమే. అంటే నాయకత్వం అనేది కరెక్ట్ లేక సీనియర్లు జూనియర్లు లేకుంటే ఎవరికి వారిది పెత్తనం లాగా చేస్తేనే ఇట్లా నీలం మధు ఓడిపోయారన్నారు. తక్కువ సమయం ఉంది కాబట్టి ఆ రకంగా జరిగింది. లేకుంటే క్యాండిడేట్ నీలం మధు అని డిక్లరేషన్ అయిన తర్వాత మీరు అంతకు ముందే మీరు పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు, చాలా మంది ఉన్నారు. వాస్తవానికి గ్రూప్ రాజకీయాలు ఏం లేవు, అందరు కలిసిపెట్టే పని చేయడం జరిగింది. కలిసిపెట్టి పని చేస్తేనే తక్కువ ఓట్లతోని నీలం మధు గారు ఓడిపోవడం జరిగింది. సిద్దిపేట ప్రజలకు సాకి ఆనంద్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? రానున్న రోజుల్లో ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుందంటే మడమ తిప్పకుండా ఆ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా వస్తాయని చెప్పేసి నా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిందో రానున్న రోజులలో అన్ని పథకాలను అమలు చేస్తామని సాకి ఆనంద్ గారు చెబుతున్నారు. మన కర్తవ్యం టీవీ సిద్దిపేట.